హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి, నేను బీర పాదులు వేసాను. బాగా వచ్చాయి చెట్లేమో. ఇది చూసారా, పందికొక్కుడు ఎందువల్ల తెలీదు. చూడండి, ఏర్లతో కూడా బయట వచ్చేసాయి. అసలు చచ్చిపోతున్నది. ఎందుకనే తెలీదు, కానీ చెట్టు బాగా వచ్చిందండి. నిన్న కూడా బాగునింది. చూడండి, పువ్వులు కూడా పూత కూడా వస్తూ ఉంది. చూసారా, బాగా పూతేసేసింది, బాగా పూతేస్తుంది. కానీ ఎందుకన్నా చచ్చిపోయింది. ఎందువల్ల తెలియలేదు. నిన్న కూడా బాగునిందండి చెట్టు. మరి నెమ్మి ఎక్కువ వర్షం పడుతున్నాయి మాకు. ఆ వర్షాలకి ఏమన్నా నెమ్మి ఎక్కువైందో ఏమో తెలియదు. చూడండి, బాగా మొగ్గలేసింది. చూసారా, మొగ్గలేసింది బాగా. చూసారా అండి, పువ్వులు కూడా వేస్తుంది. ఎందుకని మొత్తం చెట్టు అంతా వాడిపోయిందండి. ఎందుకనేది నాకైతే అర్థం కాలేదు. చూడండి ఎలాగ వాడిపోయిందో. చూసారా, చెట్టు మొత్తం ఇట్లా వాడిపోయింది. బాగా పూతకు వచ్చింది. పూతకొచ్చి వాడిపోయింది. మరి ఎందువల్ల అనేది తెలియట్లేదు. చూసారా, ఇది ఉంచాలా ఇంకా తీసేయాలనేది అర్థం కాక ఉన్నాను. చూడండి, ఎంత బాగునిందండి. నిన్న కూడా బాగునింది చెట్టు. ఇప్పుడు ఇలాగ అయిపోయింది. చాలా బాధ అనిపించింది. అంటే కాయలకు వచ్చే టైంలో ఇలాగ అయిపోయింది. అందుకని బాధ అనిపించింది. చూడండి, ఇంక 2 రోజులు పోతే కాయలు వస్తాయి చెట్టుకి. చూసారు కదా, బాగా పూత వేస్తూ ఉన్నాయి. మొగ్గలు కూడా బాగా వచ్చేసాయి. ఇలాంటప్పుడు ఇలాగ అయిందని బాధగా ఉంది. బాగా అయింది చెట్టు. చూసారా, చూడండి బాగునిందండి నిజంగాను. అసలు ఇంక 2 రోజులు కాయలు కాస్తాయి, వీడియో తీద్దాం అనుకున్నాను. అనుకోకుండా ఇట్లాగ అయిపోయింది. ఎందువల్ల ఏంటుందో మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకు ఇలాగ అయ్యిందో. చూసారా, మొత్తం ఇలాగే అసలు చెట్టు మొత్తం నిన్న బాగునిందండి. మళ్ళీ నిన్న బాగునింది ఫ్రెండ్స్. ఇప్పుడు మాత్రం ఇలాగైపోయింది. మీకు కానీ ఇది అలా ఎందుకు అయ్యిందో కానీ తెలుసుంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఎందువల్ల అయ్యింటుందో నాకైతే అర్థం కావట్లేదు ఎందుకు ఇలాగైపోయిందో. చూసారు కదా, వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాధగా ఉంది నాకు. ఇట్లా ఉండేసరికి ఎంత కష్టపడి పెంచాము. ఇట్లాగ కాయ వచ్చేటప్పుడు చచ్చిపోతే బాధ కదండి. చూసారా, తప్పకుండా కామెంట్ చేయండి. మరి ఎందువల్ల ఇది ఇలాగ అయిపోయిందో తెలియలేదు. నిన్న ఒక్క రోజుకేను. చూసారు కదా, ఉంటానండి.